నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవ వేడుకలు. చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు. సిబ్బందికి తగు సూచనలు జారీ. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ బైసాని హరితశ్రీని అభినందించిన మంత్రి గొట్టిపాటి. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాలని తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తామని రెవెన్యూ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్, వీఆర్ఓ, వీఆర్ఏలు పాల్గొన్నారు. అద్దంకి మండలంలోని వెంకటాపురంలో ఉన్న చెత్త సంపద కేంద్రాన్ని డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు శుక్రవారం పరిశీలించారు. వర్మీ కంపోస్ట్ ద్వారా ఎరువులను తయారు చేయవచ్చునని సిబ్బందికి తెలిపారు. చెత్త సేకరణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. తడి, పొడి చెత్త వేరు చేసి సంపద కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అద్దంకి మండలంలోని చెరుకుంపాలెంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు స్లిప్పులు ఇవ్వాలని, ప్రభుత్వం నియమించిన ప్రకారం రోజుకు 307 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధి కూలీలందరికీ సమ్మర్ ఎలివేషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అద్దంకి మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 26 గ్రామ పంచాయతీలలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద జరిగిన పనులపై ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సామాజిక తనిఖీ గ్రామ సభను నిర్వహించారు. మండలంలో 11 కోట్లతో ఉపాధి పనులు జరిగినట్లు డ్వామా పీడీ విజయలక్ష్మి తెలిపారు. జరిగిన పనుల గురించి ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు వివరణ ఇచ్చారు. ఎంపీడీఓ సింగయ్య పాల్గొన్నారు. తోటి మెటీరియల్ రూపంలో ఖర్చు చేసి అక్కడ మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ వారు, అదేవిధంగా మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి వారు ఈ పథకానికి సంబంధించి మరి ఏదైతే ఫైనాన్షియల్గా మనం గ్రామ స్థాయి పనుల్ని బేరీజు అంటారు తెలుగు భాషలో, దాన్ని మనం చూడడంతో పాటుగా ఆ యొక్క పనులకు సంబంధించినటువంటి రికార్డ్స్ నాన్ ఫైనాన్షియల్ కూడా ఆ పనిని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు సక్రమంగా అవలంబిస్తున్నారా పద్ధతులు లేదా అనే దాన్ని కూడా ఒకసారి చెక్ చేసి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునే మండల ప్రజావేదిక ద్వారా ఒకసారి అందరికీ తెలియజెప్పి దీంట్లో ఉన్నటువంటి పద్ధతుల్ని సక్రమంగా పాటించడానికి తదుపరి సంవత్సరంలో మరి ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు. అద్దంకి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో శనివారం జిల్లా సిపిఐ మహాసభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ గురువారం తెలిపారు. సాయంత్రం 4:30 గంటలకు ఈ సమావేశం మొదలవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ విల్సన్ హాజరవుతారని చెప్పారు. నాయకులందరూ హాజరు కావాలని కోరారు. పీజీ లాసెట్ పరీక్ష ఫలితాల్లో అద్దంకికి చెందిన బైసాని హరితశ్రీ 113 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆమెకు ఫోన్లో అభినందనలు తెలియజేశారు. జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చామని కొనియాడారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే పట్టణానికి చెందిన పలువురు ఆమెను కలిసి ఘనంగా సన్మానించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.